6 అడుగులకు పైగా ఎత్తు, పసిమి ఛాయ ఇట్టే ఆకట్టుకునే రూపం. ఇలాంటి వర్ణన చూస్తే ఏ నవలా నాయకుడో అనిపిస్తుంది. ఈ వర్ణనకు తగ్గట్టు ఉన్న అడవిశేష్ ఇంకా నవలా నాయకుడు కాలేదు, కానీ నవ యువతులకు నవ్వుతో వలవేసే నాయకుడనే చెప్పాలి. ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతోన్న అడవిశేష్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాడు. శేష్ పూర్తి పేరు అడవిశేష్ సన్నీ చంద్ర. విఖ్యాత నవల రచయిత, చిత్రకారులు అడవి బాపిరాజుకు ఈ శేష్ మనవడు. 1984 డిసెంబర్ 17న అడవిశేష్ హైదరాబాద్లో జన్మించాడు. తర్వాత వారి కన్నవారు అమెరికా వెళ్లటంతో అక్కడే శేష్ విద్యాభ్యాసం సాగింది. కాలిఫోర్నియాలోని బర్లీ హై స్కూల్లో చదివిన శేష్ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ పొందాడు. శేష్ సమీప బంధువు సాయి కిరణ్ అడవి దర్శకుడు. శేష్కు కూడా సినిమా అంటే ప్రాణం. అందువల్ల నటుడిగా రాణించాలనే తప్పించాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో మల్లెపువ్వు అనే చిత్రంలో శేష్ నటించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కింది. తరువాత శ్రీను వైట్ల సొంతం చిత్రంలో ఓ చిన్న పాత్రలో తెరపై కనిపించాడు శేష్. చాలా ఏళ్లకు 2010లో కర్మ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై పవన్ కళ్యాణ్ పంజాలోనూ ముఖ్య పాత్ర ధరించాడు. బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దొంగాట వంటి చిత్రాల్లో గుర్తింపు ఉన్న పాత్రలోనే శేష్ కనిపించాడు. ఇక అయితే అన్నిటినీ మించి బాహుబలి మొదటి భాగంలో అడవిశేష్ కనిపించేది కొద్దిసేపే అయినా ఇట్టే గుర్తుండిపోయేలా నటించాడు. క్షణం, సైజ్ 0, అమితుమి చిత్రాల్లోనూ శేష్ తనదైన బాణి పలికించాడు. అడవిశేష్ సొంత కథతో తెరకెక్కిన గూఢచారి మంచి విజయం సాధించింది. నిజం చెప్పాలంటే ఇదే శేష్ సోలో హీరోగా సాధించిన అసలైన విజయం. దీని తర్వాత ఎవరు మేజర్ చిత్రాలతోనూ శేష్ తనదైన ప్రత్యేకత చూపించారు. నాని నిర్మించిన హిట్ ద సెకండ్ కేస్ కూడా శేష్కు మంచి పేరు సంపాదించి పెట్టింది. కర్మ, కిస్, క్షణం, గూఢచారి మేజర్ చిత్రాల కథా రచయితగా సాగిన శేష్ ఇకపై కూడా తనకు తగ్గ పాత్రలను తానే సృష్టించుకోగల రీతిలో ముందుకు పోతున్నాడు. కిస్ సినిమాతో మెగాఫోన్ పట్టి చేదు అనుభవాన్ని చవిచూసిన అడవిశేష్ మళ్ళీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారో అని ఆయనను అభిమానించేవారు ఎదురుచూస్తున్నారు. మునుముందు ఏ విధంగా శేష్ అలరిస్తాడో చూడాలి. టాలీవుడ్లో సరికొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడవిశేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ హంగుల దూరంగా ఉండే ఈ నటుడు ఎంచుకునే ప్రతి సినిమా కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. క్షణం మూవీతో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న శేష్ గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాలతో హిట్ మెషిన్గా మారిపోయాడు. ఇక ఇటీవల తాను నటించిన సినిమాల విడుదల మధ్య గ్యాప్ ఎక్కువవుతోందని, దాన్ని తగ్గిస్తానని స్వయంగా హామీ ఇచ్చిన శేష్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులపై స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి డెకాయిట్, మరొకటి భారీ అంచనాలతో రూపొందుతున్న గూఢచారి 2. ముందుగా డెకాయిట్ రిలీజ్. సినీ వర్గాల సమాచారం ప్రకారం అడవిశేష్ ప్రస్తుతం డెకాయిట్ సినిమాను ముందుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో ఫేమస్ సినిమాటోగ్రఫర్ షానిల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొదట ఈ సినిమాలో శృతి హాసన్ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్లో సాగుతోంది. స్టైలిష్ యాక్షన్, ఎమోషన్ మిక్స్తో ఈ చిత్రం శేష్ కెరీర్లో మరో స్పెషల్ ప్రాజెక్ట్ కానుంది. భారీ స్థాయిలో గూఢచారి 2. అడవిశేష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా గూఢచారి.
బడ్జెట్తో రూపొందిన సినిమా విజయవంతం కావటంతో దాని సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వినయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి టాప్ బ్యానర్ల కలయికలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్తో ఈ స్పై థ్రిల్లర్ను రూపుదిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని 2026 ప్రారంభంలో విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. రెండు సినిమాలు, రెండు విభిన్నమైన ప్రయోగాలు. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్లతో రూపొందుతున్నాయి. ఒకవైపు అడవిశేష్ను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసే డెకాయిట్, మరోవైపు ఇంటెలిజెన్స్, యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా ఉండబోయే గూఢాచారి 2. ఈ సినిమాల ద్వారా శేష్ తన కెరీర్లో మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. 2025లో డెకాయిట్, ఆ తర్వాత గూఢాచారి 2 రిలీజ్తో శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాలనుకుంటున్నాడు. అభిమానులు మాత్రం ఈ యంగ్ టాలెంటెడ్ హీరో నుంచి సర్ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.